ఆన్లైన్లో విపరీతమైన మోసాలైనా జరుగుతాయి. సైబర్ నేరగాళ్ళు అనేవి ఎక్కువైపోయారు. మీకు ఆన్లైన్లో అమౌంట్ వస్తాయి, ఇంత అమౌంట్ వస్తాయి తీసుకోండి అని చెప్పేసి మనల్ని అట్రాక్ట్ చేస్తుంటారు కదా, అట్లాంటివి మీకు ఏమైనా జరిగింది? నాకు ఒకటైతే జరిగింది టెలిగ్రామ్లో ఏదా అంటే జస్ట్ హాయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని పంపుతారు మెసేజ్లు. అది వెళ్ళినప్పుడు ఓకే అని మనం అనుకుంటాం. ఓకే అనుకున్నాక ఏమవుతుందంటే వాళ్ళు ఒక లింక్ ఇస్తారు, అమెజాన్ సంబంధించిన, మింత్రా సంబంధించినవి, వాటికి 5 స్టార్స్ రేటింగ్ వేయండి, లేకపోతే గుడ్ అని పెట్టండి. అట్లా చేసినప్పుడు మీకు ఫస్ట్ ఏంటంటే 1 అని ఉంటుంది, ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 ఇట్లా ఉంటుంది. ఆ 1లో ఏంటంటే ఫస్ట్ మనకు అమౌంట్ సెండ్ చేస్తారు, మన అకౌంట్ నెంబర్లో 1 పంపితే ఒక్కదానికి 5 స్టార్ ఇచ్చినందుకు 50 రూపీస్. నెక్స్ట్ ఫస్ట్ అమౌంట్ ఇస్తాడు, తర్వాతకి సెకండ్ ఎపిసోడ్ నుంచి ఏంటంటే మీకు ఒక్కొక్క దానికి 200 రూపీస్ ఇస్తూ ఉంటారు. 200 రూపీస్ ఓకే అయితే అట్లా 600 రూపీస్ అయినాక అమౌంట్ పంపాలనుకున్న టైంకి పంపరు. అప్పుడు మీరు ఏం చేయాలంటే అమౌంట్ కట్టండి, 1000 రూపీస్ కట్టండి, మీకు 3000 రూపీస్ వస్తాయి అంటారు. 3000 రూపీస్ కడతాం, ఆ 3000 రూపీస్ వస్తాయి మనకు, 1000కి 3000 వస్తాయి. మళ్ళీ ఏం చేస్తారు, ఇంకో థర్డ్ ఎపిసోడ్ ఉంటుంది. సరే అని నెక్స్ట్ ఇక 1000 కట్టడానికి వీలు ఉండదు, కంపల్సరీ 3000 కట్టాలి. 3000కు 6000 అంటారు. సరే 3000 కడతాం, మళ్ళీ 6000 వస్తాయి. ఇక మళ్ళీ ఎపిసోడ్ 3లో 6000 కట్టాలి, 3000 మళ్ళీ 9000 ఇస్తా అంటారు. ఇక అప్పటి నుంచి రావు, 9000 పడుతుంది, 9000 అని చూపిస్తాడు. ఆ 9000 రావాలంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ 12000 పే చేయండి, మీకు అమౌంట్ వస్తుంది అంటారు. ఆ 12000 పే చేసినా కూడా రాదు. అట్లా నేను 20,000 కట్టిన, లాస్ట్కి 20,000 పోయినాయి. ఇట్లా చాలామంది ఉన్నారు కదా, బయట చెప్పుకుంటే ఎక్కడన్నా పరువు పోయిద్దామని చెప్పేసి చాలామంది ఉన్నారు. ఇట్లాంటి మోసాలు జరిగాయి. ఇట్లాంటి వాళ్ళని ఎలా అరికట్టవచ్చు మనం? అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, మన సైబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం కూడా ఏంటంటే ఎవరు మెసేజ్ చేసినా కూడా అలర్ట్ ఉండి అసలు లైట్ తీసుకోవాలి దాన్ని. మనం దానికి రిప్లై ఇవ్వడం కానీ ఎలా వస్తుందని ఆశపడితే అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. సో ఆ కంచెలు నేను ఇలాంటివి చేయడం లేదు, జస్ట్ వచ్చినా కూడా డిలీట్ చేసేస్తున్నాను. వీటి మీద అవేర్నెస్ పరంగా మీ వంతుగా తెలియని వాళ్ళకి ఏం చెప్తాను? మనకు వాట్సాప్లో వచ్చినా ఎందులో వచ్చినా కూడా కంపల్సరీ ఫ్రీ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటే ఇలాంటి రిప్లై ఇవ్వద్దు, దాన్ని లైట్ తీసుకోండి. మిమ్మల్ని అందులో ట్రాప్ చేసి వాట్సాప్ నుంచి టెలిగ్రామ్ తీసుకెళ్తారు, టెలిగ్రామ్ నుంచి మిమ్మల్ని 2000 ఖర్చు పెట్టించి మొత్తం 20,000 లాస్ చేస్తారు. అట్లా చాలామంది ఉన్నారు, 40,000 1 lakh ఇట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఇప్పటికి కూడా కంటిన్యూ వస్తూనే ఉంటుంది. పబ్లిక్ అంటే 100% అసలు దాన్ని టచ్ చేయకుండా దాని దాదాపులకు వెళ్ళొద్దు. ప్లస్ గవర్నమెంట్ కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకొని జాగ్రత్తలో మనం ఉండి ప్రభుత్వం కూడా అన్న అయితే చేయలేదు, అందరినీ చూడలేనుగా, ఒక్కొక్క పర్సన్ని కూడా గవర్నమెంట్ వ్యవస్థ ఉంటుంది. సో మనమే జాగ్రత్త ఉండాలి, ఫస్ట్ గవర్నమెంట్ కానీ మనమే జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త ఉండటంతో పాటు ప్రభుత్వం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని క్రియేట్ చేస్తే అంతే అండి. ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ విషయంలో కానీ ఇప్పుడు మూవీ రిలీజ్ అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఇట్లా వచ్చి ముందుకు ఎలా చెప్తున్నారో కొంచెం అలాంటి ప్రమోషన్స్ కూడా ఉంటాయి, అయిపోతుంది అంతే. ఫస్ట్ అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఎవడు కూడా ఏమంటారు ఊరకనే ఎవరు డబ్బులు ఇడు ఈ రోజుల్లో, మీరు ఎట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి మేము డబ్బులు ఇస్తామంటే వాడు అట్లా చేసేవాడైతే వాడే చేసుకుంటాడు, కానీ ఎవడో తెలియనోడు నాకు నెంబర్కి మెసేజ్ చేసి మరీ లింక్స్ అలాంటివి పంపాడు. సో వీలైనంత వాడు ఇచ్చే లింక్స్ కూడా మనల్ని నమ్మేలా ఉంటాయి, ఏదో సొంత ఇంటోళ్ళు నమ్ముతున్నావు అంటే అది నీ తప్పు. అది సో ఫస్ట్ టైం అంటే ఒక పర్సన్ ఫస్ట్ టైం అంటే ఓకే, ఇప్పుడు 24 గంటలు నెట్లో ఉండి ఎట్లా అంటే చాలా చూస్తున్నాం, అయినా ఎగైన్ అండ్ ఎగైన్ మోసపోతున్నాం అంటే అది నీ యొక్క బలహీనత వాడు క్యాష్ చేసుకుంటున్నాడు అంతే. అంటే మనకి ఏదో వస్తుందని ఆశ, అంతే కదా, మరి ఆశ ఇప్పుడు ఎవరికైనా ఆశ, డబ్బులు కావాలి వాడికే అంతే, మీ దగ్గర డబ్బులు కావాలి. బట్ డైరెక్ట్గా అడిగితే ఇవ్వరు కాబట్టి మెల్లగా లాగుతాడు ముగ్గులోకి అంతే. ఇలాంటి వాళ్ళ నుంచి మనం ఎట్లా జాగ్రత్తగా ఉండొచ్చు? ఎట్లాంటి అదే ఫస్ట్ అన్నం సోర్స్ ఏమో టచ్ చేయకూడదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవడు కూడా 1 రూపీ కూడా ఫ్రీగా ఇడు, అది మెయిన్. ఏదో రివ్యూలు ఇచ్చేస్తే అయిపోద్ది అది ఇది అంటే అట్లా అయితే ఇంకెవడు అసలు చదవాల్సిన అవసరం కూడా లేదు. అంటే గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాళ్ళ గురించి ఎట్లా ఆన్లైన్ జాబ్స్ అనేవి అంటారు కదా, ఇట్లా గవర్నమెంట్ మాకు అప్రూవల్ ఇచ్చింది అని చెప్పేసి అంటారు, వాటిని మనం చెక్ చేసుకోవాలి. ఎంత గవర్నమెంట్ ఇలాంటి వాటికి కంపెనీ జెన్యూనా కాదా అని చెక్ చేసుకోవాలి. జెన్యూన్ చెక్ చేసుకోవాలి. సెకండ్ది అసలు ఇన్ని జరుగుతున్నాయని తెలిసే కూడా అందులో దిగుతున్నారంటే ఇంక మనం అది దిగుతున్నోడు తప్పు. అది ఇట్లాంటివి జరిగితే మనం సైబర్ క్రైమ్ వాళ్ళని అంటే కలిసి సరే ఇట్లా జరిగింది అని చెప్పే అవకాశం ఉంది, బట్ దాని ప్రాసెస్ అనేది ఎవరికి తెలియదు. రెండోది పెద్ద అమౌంట్ అయితే పోలీసులను రియాక్ట్ అవుతారు, కానీ అలాంటి జాబులకి ఓకే చేసేవందరూ స్టూడెంట్స్, చిన్న ఇన్కమ్ సోర్స్ ఉన్నోళ్ళు. వాడి అకౌంట్లో గట్టి కొడితే 10-20K ఉంటాయి. 20Kకి ఏం వెళ్తామని ఈడు వదిలేస్తాడు, అదే వాడి ప్లస్ పాయింట్. ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేడు. 20K పోయిందని ఫస్ట్ థింగ్ ఏంటంటే పోలీసులు పట్టించుకోరు, 20,000 కదా అని
వాళ్ళకున్న వర్క్ ప్రెషర్ వల్ల. రెండోది వీడు పరుగు పోద్దని వీడు చెప్పుకోడు.